అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి పూర్వి టెక్స్ట్ బుక్స్, సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏవైతే ఉందో, ఆ పాఠ్యాంశాలనేవి కంప్లీట్ చేయబడ్డాయి. అలానే 7వ తరగతికి సంబంధించి కూడా పూర్వీకి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఇక్కడైతే పూర్తి చేయబడ్డాయి. ఇప్పుడు మనం 8వ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలైతే చూస్తున్నాం. పూర్వి 8వ క్లాస్‌లోని ఇంగ్లీష్ మొదటి పాఠ్యాంశం విట్ అండ్ విజ్డమ్. విట్ అంటేనేమో చాతుర్యం, విజ్డమ్ అంటేనేమో తెలివితేటలు, జ్ఞానం అనమాట. ఏదైతే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుందో అదే విజ్డమ్. ద విట్ దట్ వాన్ హార్ట్స్. ఈ చాతుర్యం ఏదైతే ఉందో వాక్ చాతుర్యం, దాంతో హృదయాల్ని గెలిచాడు ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే తెనాలి రామకృష్ణ వారు అనమాట. ద విట్ దట్ వాన్ హార్ట్స్. సెట్టింగ్ అంటే ఏందంటే ఎక్కడ జరిగింది అనేసనమాట. విజయనగర ఎంపైర్. ఇది విజయనగర రాజుల కాలం నాటిన కథ అనమాట. విజయనగర రాజ్యాన్ని హరిహర రాయలు, బుక్కరాయలు అనే ఇద్దరు స్థాపించడం జరుగుతుంది తుంగభద్ర నది ఒడ్డున. తర్వాత యుద్ధాలు జరుగుతాయి. అయితే కృష్ణదేవరాయలు వచ్చిన తర్వాత 1509 నుండి ఈ రాజ్యం అనేది చాలా వైభవంగా తయారవుతుంది. చాలా పెద్దదవుతుంది. అండ్ అట్లానే సాహిత్యంలో కానివ్వండి, కళల్లో కానివ్వండి, ఆర్కిటెక్చర్‌లో కానివ్వండి, టోటల్‌గా చాలా అద్భుత స్థాయికి చేరుకుంటుంది. ఇది చాలా ధనికమైనటువంటి రాజ్యం. దానికి గల కారణాలేంటంటే, వజ్ర వైడూర్యాలని, మణిమాణిక్యాలని రోడ్డు మీద పోసి కూరగాయలు అమ్మినట్లు అమ్మేవాళ్ళు. ప్రజలు కూడా చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇక ఈ కథ విషయానికొస్తే ముఖ్యమైన పాత్రలొచ్చేసి కృష్ణదేవరాయలు వారు, అండ్ రాణి తిరుమలాంబ గారు, అండ్ తెనాలి రామకృష్ణ వారు. ఏం జరుగుతుంది ఏంటంటే, రాజుగారికి మరి కళా పోషకుడీన, చాలామంది కవులు అష్టదిగ్గజాలున్నారు. 8 మంది కవులు ఈయన్ని బాగా ఇన్‌స్పైర్ చేసేవాళ్ళు. కాబట్టి ఈయన కూడా ఆముక్తమాల్యద, జాంబావతి పరిణయం లాంటి కావ్యాలనైతే రాయడమైతే జరిగిందీయన. ఈయన కూడా ఏందంటే అప్పుడప్పుడు నేను గూడా వాళ్ళలాగా అల్లసాని పెద్దన్నలాగా, మన రామకృష్ణ వారిలాగా నేను గూడా ఎందుకు రాయకూడదని రాస్తూ ఉంటారనమాట. అయితే ఒకనాడు ఒక చక్కగా ఏం జేశారంటే, ఒక కవిత్వం రాశారు. ఒక పోయెమ్, ఒక పద్యం రాశారు. రాసేసి మంత్రుల్ని పిలిచి, "ఆ మంత్రి నేను చదవబోతున్నాను విను" అనేసన్నాడు. వెంటనే వాళ్ళు ఉరికారనమాట. వామ్మో! ఈయనొకడు రాశాడంట. ఏందో, ఏం కథో, ఎవదో, ఏముండిద్దో ఏమో గానీ మన మూడెందుకు పాడు జేసుకోవాలి వద్దు అనేసి రాజుగారు నాకు వెంటనే పనుంది. మీరు ఆల్రెడీ నాకు ఓ పని అప్పజెప్పారు. ఆ పని చేయాలని ఎళ్ళిపోయేవాడు. సరే వేరే మంత్రిని పిలిస్తే ఆయన కూడా అంతే ఎస్కేప్. నాకు చాలా అర్జెంట్ పనుందండి. ఇబ్బందికరంగా ఉంది. ఒంట్లో బాగోలేదని ఒకళ్ళు. ఈ విధంగా ఏం జేశారంటే వాళ్ళు ఆయన రాసినటువంటి పోయెమ్ ఏదైతే ఉందో అది వినకుండా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఏందంటే విషయం ఇంకా ఎవరు అనుకుంటున్న సమయంలో సాయంత్రం పూట రాణివారిని కలవడానికి తిరుమలాంబ గారిని కలవడానికి రాజుగారు వెళ్తారు. వెళ్ళినప్పుడు పాపం రాణిగారికి ఆ రోజు చాలా పనుంటది. చాలా అంటే చాలా పనుంటుంది. అలసిపోయి ఉంటారావిడ. అయితే రాజుగారు వస్తే నాకు అలసటగా ఉంది అని చెప్పడానికి లేదు కాబట్టి ఎంటర్‌టైన్ చేయాలి. అంటే కూర్చొని వినాలి. కనీసం ఆయన చెప్పే మాటేందో వినాలిగా. కాబట్టి ఏం చేస్తుందంటే సరే అని జెప్పేసి ఆమె ప్రశాంతంగా కూర్చొనుంటారు. ఇందులో రాజుగారు ఆయన రాసిన కవిత్వం ఏదైతే ఉందో ఆ పోయెమ్ తీయడం జరుగుతుంది బయటికి. తీసి చదవడం ప్రారంభిస్తాడాయన. అది ఎలా ఉంటుంది అంటే ఆకాశం అంటాడు, చందమామ అంటాడు, సూర్యుడు అంటాడు, నక్షత్రాలంటాడు, ప్రకృతి అంటాడు. ఈమెకేం అర్థం గాదు. అంతలో బాగా అలసిపోయి ఉండడంతో ఆవలించడం మొదలుపెడుతుంది. సరే ఒక్కసారి గాదు వరుసబెట్టి ఆవలించడం మొదలుపెడుతుందామె. ఈయనేమో పద్యం పాడుతూ ఉంటాడు. ఈమేమో ఆవలించడం మొదలుపెడుతుంది. ఎలా ఉండిద్ది అంటే ఇ ఇటు పక్క బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమో మంత్రులందరూ ఉరికారు. ఇప్పుడు ఈమేమో ఆవలిస్తుంది. అసలు ఏంది అంటే మంత్రులు నన్ను అగౌరవపరిచారు ఊరుకున్న.
అండ్ కట్టుకున్నది కూడా అగౌరవపరుస్తుంది నన్ను. అంటే అక్కడ ఎఫెక్ట్ పడుతుందన్నమాట బ్యాక్‌గ్రౌండ్ జరిగింది. ఇయన్నీ రాని వారికి తెలీదు. తెలీక పాపం ఏం చేసిద్దంటే అలసటలో ఆవలిస్తా ఉంటుంది. చాలా సార్లు ఆవలిస్తుంది. ఈయన మొదలుపెడతాడు ఆవలించడం. అండ్ ముఖ్యమైనది ఆవలించడం. ఇక ఆయనకి ఏమని అర్థమవుతుందంటే, ఈమె నన్ను అగౌరవపరుస్తుంది. రాజుని నేను, కృష్ణదేవరాయన్ని అండ్ విజయనగర సామ్రాజ్య అధిపతిని నేను. అండ్ నన్నే ఇంత చులకనగా నా భార్య చేస్తుందా? కేవలం మొగుడైనంత మాత్రాన. అంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటుందా నన్ననేసి అహం తన కళ్ళని మూసేసుకుంది. ఇక ఇంకేం చేస్తాడంటే నన్నే అగౌరవపరుస్తావా, ఆవులిస్తూ కూర్చుంటావని తిట్ల దండకం మొదలుపెడతాడు. పాపం ఆమె ఏం మాట్లాడలేదు. వెంటనే ఏం చేస్తాడంటే తిట్టి అక్కడి నుంచి వాయు వేగంతో వెళ్ళిపోతాడు. ఇంకా రాని వారికి చాలా బాధేస్తుంది. అయ్యో! నేను అలసిపోయి ఉన్నా, ఇలా జరుగుతుందనుకుంటే రేపు వింటానండి అని అనేదాన్ని. కానీ ఏం జరిగిపోయింది? అంతా క్షణాల్లో జరిగిపోయింది. రాజుగారి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నించినా, చెలికత్తెల్ని పంపించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంకా రాజుగారు మాత్రం అలిగే ఉంటారు. ఏమాత్రం కూడా ఆయన బెట్టు వదలడనమాట. కాబట్టి ఇంకేం చేస్తుంది? రాజుగారి దగ్గరికి సునాయాసంగా ఎళ్ళగలిగే వ్యక్తి ఎవరు? ఎవరున్నారు? తెనాలి రామకృష్ణ వారున్నారు. ఆయన్ని పిలిపిస్తుంది. అయ్యా! జరిగిందిది. ఆయనేదో చెప్దాం అనుకున్నాడు. నేనేమో అలసిపోయి ఉన్నా, ఆవలించా అంతే. నేనేం అనలేదు. పోయెట్రీ బాగుందని గాని, బాగోలేదు గాని ఏమీ అనల. జస్ట్ ఆవలించాను అంతే. అనంగానే తెనాలి రామకృష్ణ గారు, "అమ్మా! మీరు చెప్పినట్లే మీ మధ్య సయోధ్య కుదర్చడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే వెంటనే వెళ్లి రాజుగారి దగ్గర ఈ విషయం నేను డైరెక్ట్‌గా డిస్కషన్ అయితే నేను చేయలేను. నాకు కొంచెం సమయం ఇవ్వండి. తెలివిగా దీన్ని నేను వ్యవహరిస్తాను" అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంతలోకి సభ ఏర్పాటనేది జరుగుతుంది. ఎందుకు? ఈ సభని ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే, రాజ్యంలో వరి సాగు జరుగుతుంది. కానీ దిగుబడి అనేది ఎక్కువగా రాట్ల. మరి జనాలందరికీ తిండి కావాలి. దిగుబడి రాట్లేదు. ఎట్లా అని మాట్లాడుకుంటున్నారు. రాజుగారు చాలా ఆహ్, సీరియస్ మొఖం పెట్టున్నారు. అందరూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా ఉన్నారు. రాజుగారొచ్చారు. అంతా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు రాజుగారి బ్యాక్‌గ్రౌండ్‌లో దేవి గారితో, తిరుమలాంబ గారితో గొడవ పడినటువంటి సన్నివేశాలు వస్తున్నాయి. నన్ను డిస్‌రెస్పెక్ట్ జేసి, నన్ను అగౌరవపరిచింది. అసలు లెక్క లేదు దీనికి అనేసి మైండ్‌లో ఆయన రన్ అవుతా ఉంది సినిమా. బయటేమో ఇది తప్పదు. కాబట్టి ఈ టైంలో ఒక మంత్రి వారు లేచి, "అయ్యా! మనం నీటి పారుదలని మెరుగుపరుస్తున్నాం. ఇంకోళ్ళేమో మంచి ఎరువులిద్దాం. ఇంకోళ్ళేమో ఈ సాగుకి మంచి ఏవైనా ఇంకా చేద్దాం మనం. నీటి పారుదల సౌకర్యం కలిగించి, ఎరువులు అన్నీ లభ్యత అయ్యేటట్లు జేసి, వర్షాలు పడట్లేదు గాబట్టి మనం ఎట్లైనా నీటి పారుదలని ప్రొవైడ్ చేద్దాం." ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు జెప్తున్నారు. తెనాలి రామకృష్ణ వారు మాత్రం రాజావారి దృష్టిని ఆకర్షించడానికి ఒక ప్లేట్‌లో విత్తనాలు పట్టుకొని ఆ మూలన నించొనున్నాడు. అందరిని చాలా శిథిలాసంతో చూస్తున్నాడు. నవ్వుకుంటా వాళ్ళ మొహాలు చూసుకుంటా నించున్నాడనమాట. ఇక రాజుగారు తెనాలి రామకృష్ణ, ఇక నువ్వు చెప్పు. నువ్వేమన్నా చెప్పాలా? ఇందో నించొనున్నావు. ఇందో ప్లేట్‌లో పట్టుకున్నావు. ఏందయ్యా? ఏంటని అడిగాడు. ఇక ఏం చేశాడంటే అందుకున్నాడనమాట. రాజా! ఈ విత్తనాలున్నాయి జూసారా? మూడింతల దిగుబడినిస్తాయి అన్నాడు. వెంటనే అందరూ వెటకారంతో మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు పండాల్సిందే పండట్లేదురా మొర్రో అంటే, ఈ విత్తనాలు వాడండి 3 రెట్ల దిగుబడిని పొందండి. అంటే 100 కిలోలు వస్తుంటే 300 కిలోలొస్తాయి. ఏది దిగుబడి వరి అని మాట్లాడుతున్నాడు. అందరూ చలోక్తులు విసురుతున్నారు. వెటకారంగా మాట్లాడుతున్నారు. తర్వాత ఏమంటాడో తెలుసా రామకృష్ణ? నాకు తెలుసు. దీనికి నీళ్లు గూడా అవసరం లేదంటాడు. ఇంకోడన్నాడు, "అయ్యా! ఇవి చంద్రుడి మీద దొరికిన విత్తనాలని గూడా అంటాడయ్యా" అనేసి చలోక్తులు విసురుకుంటూ, వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఆనందిస్తున్నారు. అండ్ రాజుగారేమో నెత్తి కొట్టుకుంటున్నారు. నొసలు చాలా ఏందంటే సీరియస్ ఫేస్ పెట్టి, "రామకృష్ణ, ఏంటి నువ్వు చెప్పదలుచుకుంది?" అని అడగడం జరిగింది. "చెప్పు ఏం చెప్పదలుచుకున్నావు" అంటే, "అయ్యా! ఇవి మూడింతల దిగుబడినిస్తాయన్నాడు." రామకృష్ణ, మీరు చెప్పింది సబబే. కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే పంటంతా పోతుంది అన్నాడు. అయ్యా! విత్తనాల్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నేను దానికి హామీ ఇస్తాను. కానీ
విత్తేవాడి దాంట్లోనే ప్రాబ్లమ్ ఉంటుందన్నాడు. అదేంటి? విత్తనాలు విత్తేవాడిది ప్రాబ్లమ్ ఉంటుంది గానీ, విత్తనాల్లో సమస్య ఉండదా? ఏంటది అన్నాడు. అయ్యా! ఈ విత్తనాలు చాలా ప్రభావవంతమైనయి. దీన్ని విత్తేవాడు చాలా నిష్టతో విత్తాలి. అండ్ అతను ఆవలించకూడదు. అంటే విత్తేటప్పుడు మనిషి, రైతు తన విత్తనాల్ని విత్తేటప్పుడు ఆవలించకూడదు. ఆవలిస్తే ఇవి పండవన్నాడు. ఇదేంది రామకృష్ణ, సహజమైందది ఆవలించడం. ఆవలిస్తే పండవు అంటే నీ ఉద్దేశ్యం ఏంది? అయన్నీ చచ్చు విత్తనాల కిందే లెక్క. మరి ఆవలిస్తే ఏంటి? ఆవలించడం అనేది సహజం రామకృష్ణ అన్నాడు. ఎవరి నోట నుండొచ్చింది? రాజుగారి నోట నుండే వచ్చింది. అయ్యా! ఆవలిస్తూ గనక విత్తినట్లయితే అది సరిగ్గా దిగుబడినియ్యదు అన్నాడు. రాజుగారేమో ఆవలించడం సహజం రామకృష్ణ. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం అయి సచ్చు విత్తనాలు కిందే గదా! ఇప్పుడు వ్యంగ్యం అంతా కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది. అందరూ పగలబడి నవ్వుతున్నారు రాజుగారి మాటలకి. వెంటనే స్ట్రైక్ అయింది రాజుగారికి. ఆవలించడం సహజం. ఎలా అయితే శ్వాస తీసుకుంటున్నామో, ఆవలించడం కూడా సహజం అనేసి తెనాలి రామకృష్ణ జెప్పాడు. అంటే ఇండైరెక్ట్‌గా ఎవరికీ అర్థం గాకుండా, కేవలం రాజుగారికే అర్థమయ్యేటట్లు స్పెషల్ పర్మిషన్ ఏదీ తీసుకోకుండా రాణిగారి యొక్క ఏదైతే వాదన ఉందో, రాణిగారి వ్యాజ్యం ఏదైతే ఉందో, అక్కడున్న సభికులెవ్వరికి కూడా రాజుగారికి, రాణిగారికి గొడవలున్నాయని తెలీదు. రాణివాసానికి వెళ్ళట్లేదు అంతే. రాణిగారిని రానీయట్లేదు అంతే. ఎవరికీ తెలీదు ఈ విషయాలు. పర్సనల్ విషయాల్ని చాలా పర్సనల్‌గా ఉంచుతూ అందరి ముందు రామకృష్ణ సందర్భోచితంగా, సందర్భానుసారంగా మాట్లాడి రాజుగారికి జ్ఞానోదయం చేశాడు. ఒక్కసారిగా రాజుగారికి చేసిన తప్పు అర్థమైపోయింది. ఆవలించడం సహజం గదా! మరి పాపం రాణివారు ఆవలిస్తే నేనేంది అలా తిట్టేశాను. వెంటనే తన తప్పు తెలుసుకున్న రాజుగారికి అర్థమైపోయింది. ఆవలించడం సహజం. సహజమైంది. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ అంతా మంత్రులకి తెలీదు. పగలబడి నవ్వుతున్నారు. పగలబడి నవ్వుతున్నారు. వాడొక పిచ్చోడు. ఎందుకంటే సందర్భం తెలీదు వాడికి. రాజుగారికి మాత్రమే తెలుసు. ఆ సందర్భం ఏంటో. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? చాలా గొప్పగా తన వాగ్ధాటితో, వాక్చాతుర్యంతో చాలా సులభంగా పెద్ద సమస్యని కొన్ని రోజులుగా రానివారికి నిద్ర ఉండట్లేదు. రాజుగారికి నిద్ర ఉండట్లేదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అర్థమైంది. అరే! ఆవలించడం సహజం. కాబట్టి నా రాణి దగ్గరికెళ్ళాలి అనేసి ఆయన వెంటనే తన రాణి గారికి వెళ్ళడం. ఆయన చెప్తాడు, "నా అహం వల్ల నా కళ్ళు మూసుకుపోయినియి. నా గర్వం వల్ల నేను రాజునైతే ఏమైంది? గర్వం వల్ల నా కళ్ళు మూసుకుపోయినియి. క్షమించని రాణివారిని కోరడం జరిగింది." ఆమె పెద్ద మనసు క్షమించి, "ఇక మన మధ్య ఈ విషయం అస్సలు ఎత్తొద్దు. మీరు రాసిన పద్యం ఏదో తీయండి, చదవండి. నేనిప్పుడు వింటాను" అన్నారు. ఇద్దరు చాలా ప్రశాంతంగా ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది. దాంతో రాజుగారికి రామకృష్ణ పట్ల గౌరవం పెరిగిపోయింది. ఎంత తెలివైన వాడు, ఎంత గొప్పవాడు. అసలు నా దగ్గరికి నా భార్యను కూడా రానీయట్లేదు. ఆ విషయం అసలు మాట్లాడనీయట్లేదని సభికులందరి మధ్య ఎవరికీ తెలియకుండా అద్భుతంగా సమస్యని సాల్వ్ జేశాడు. అరే! ఎంత గొప్పగా జేశాడు. అలానే భార్య తిరుమలాంబ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అసలు అరే! ఎంత చక్కగా జేశాడు గదండీ రామకృష్ణ వారు. మీరు ఖచ్చితంగా అతన్ని సత్కరించాల్సిందే. సన్మానించాల్సిందే. అండ్ అతనికి బహుమానాలు ఇవ్వాల్సిందే అని సిఫార్సు చేయడం జరిగింది. అండ్ వెంటనే అప్పుడు దాకా బోసిపోయినటువంటి రాణివాసం కానివ్వండి, ఎన్నో సార్లు చెలికత్తెలు ఖాళీగా తిరిగొచ్చారు రాజుగారి అనుమతి ఇవ్వకపోయేసరికి. ఇప్పుడు రాజుగారు వస్తున్నారు డైలీ. అక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ జరగడం అండ్ మరలా ఆ రాణివాసం, ఆ రాజభవనం మరలా ఆనందంతో, నృత్యాలతో కలకల్లాడడం అనేది జరిగింది. అండ్ తెనాలి రామకృష్ణ వారికి బహుమతులైతే అందించడం జరిగింది. అసలు ఎందుకు బహుమానాలు ఇస్తున్నారో ఈ సభికులకి, మంత్రులకి ఎవరికీ ఏం తెలీదు. ఏం తెలీకుండా అసలు ఎలా పొందుతున్నాడితను? అందరూ ముక్కున వేలేసుకున్నారనమాట. కాబట్టి ఇందులో చర్చించినటువంటి విషయాలేందంటే, తెలివితేటల్ని
ఎలా వాడాలి సందర్భానుసారంగా. ఇద్దరికీ కూడా ఎవరికీ నష్టం కలగకుండా అద్భుతంగా ఆ తెలివితేటల్ని వాడడం. క్షమించడం. తిరుమలాంబ తన రాజుని, మరి తన భర్తని క్షమించడం. ఏదైతే మిస్‌కమ్యూనికేషన్ ఉందో దాన్ని పక్కకు తీసేయడం. అండ్ చాతుర్యాన్ని, వాక్చాతుర్యాన్ని అద్భుతంగా వాడడం. ఎందుకంటే ఒక కథ ఉంటుంది. అండ్ 'అక్బర్ బీర్బల్‌కి' సంబంధించినటువంటి ఒక కథ అయితే ఉంటుంది. ఏంటంటే అక్బర్ ఒకనాడు మరి పెద్ద జ్యోతిష్యుడిని పిలుస్తాడు. ఆయన చూస్తాడు. చూసి ఆయన ఏం చెప్తాడంటే, "రాజా, మీ బంధువులు మీకన్నా ముందు చచ్చిపోతారు. మీరు వార్ధక్యంలో ఒంటరిగా ఉండిపోతారు" అనేసి చెప్పడం జరుగుతుంది. చాలా బాధపడిపోతుంటాడు. ఆయన కృష్ణదేవరాయలు అండ్ తెనాలి రామకృష్ణ కూడా లింకప్ చేస్తారు దీన్ని ఈ కథని. అంటే అప్పుడు చాలా బాధపడుతుంటాడు రాజు. చాలా అంటే చాలా. అయ్యో! అందరూ చచ్చిపోతారా? నేనొక్కడినే మిగిలిపోతానా? అని. ఈయన బాధను జూసి తర్వాత దిగుతాడనమాట. ఈ ఎవరైతే జస్టర్ అంటారు. దిగుతాడు. దిగేసి రాజుగారి చెయ్యి చూసి, "రాజా, మీరు దీర్ఘాయుష్మంతులు. మీరు చాలా ఎక్కువ కాలం జీవిస్తారు. మీరు దీర్ఘాయుష్మంతులు రాజా. దేవుడు మిమ్మల్ని అలా ఆశీర్వదించాడు" అనంగానే అసలు పొంగిపోయి బహుమానాలిస్తాడనమాట ఆ వ్యక్తికి. ఇక్కడ మాట్లాడింది సేమ్, ఇద్దరు చెప్పింది ఒకే విషయం. కానీ ఎలా ప్రెజెంట్ చేశారు అనేది ముఖ్యం. అక్కడే విట్ అనేది, చాతుర్యము అనేది పనిచేస్తుంది. దానికి దీనికి తేడా నేను నిజమే జెప్తాను. నిజమే చేదుగా ఉండే మాత్ర కూడా పైన తియ్యటి కోటింగ్ ఒకటేయడం జరుగుతుంది. లోపలికెళ్ళి అది చేదుగా మారుతుంది. అది వేరే విషయం. నోరంతా మనకి ఏదోలాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఆ మాత్ర యేసుకున్నప్పుడు చేదుతనం ఉంటుంది. కానీ చేదుకు కూడా ఎట్లా ఇయ్యాలి అనేదే విట్ పనిచేస్తుందనమాట. అందుకే 'ద విట్ దట్ వాన్ ద హార్ట్స్'. రామకృష్ణుని యొక్క వాక్చాతుర్యం ఏదైతే ఉందో అది హృదయాల్ని గెలిచింది. కాబట్టి డు నాట్ మిస్‌అండర్‌స్టాండ్ న్యాచురల్ యాక్షన్స్. ఏవైతే స్వాభావికంగా వచ్చే వాటిని మనం అపార్థాలు చేసుకోకూడదు. థింక్ వైజ్‌లీ బిఫోర్ రియాక్టింగ్ అండ్ వాల్యూ అండర్‌స్టాండింగ్ ఇన్ రిలేషన్‌షిప్స్. కొంచెం ఏదైతే రిలేషన్‌షిప్స్ ఉంటాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. అంతేగాని జనరల్‌గా తల్లి, తండ్రి ఈ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ఎక్కువ కాలం మనం కలిసి ఉంటాం. చిన్న చిన్నవి జరుగుతా ఉంటాయి. అప్పుడు మనం క్షమించి ముందుకు వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి సింపుల్‌గా తెనాలి రామకృష్ణ గారు ఏం చేశారంటే, ఆ యొక్క వరి సాగు ఏదైతే ఉందో, ఆ ఎపిసోడ్‌ని చాలా చక్కగా రక్తి కట్టించి, ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలని తొలగించడం జరిగింది. ఇది 'ద విట్ దట్ వాన్ ద హార్ట్స్' అనేటటువంటి కథ అన్నమాట. అన్ని పాఠ్యాంశాలు కూడా ఇదే విధంగా ఇవ్వబడతాయండి. మీకు టోటల్ ప్లేలిస్ట్ కావాలంటే సింపుల్‌గా లింక్ అని మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయి. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.